Next one, the probability that a randomly chosen number from the first 100 natural numbers is divisible by 4 or 6 is. ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ నుండి ఒక నెంబర్ చూజ్ చేసినప్పుడు ర్యాండమ్గా ఆ నెంబర్ 4తో కానీ 6తో కానీ డివైడ్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో మనకి ఎన్ ఆఫ్ ఎస్ అనేది ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అని చెప్పారు కదా. సో దాన్ని మనం ఎన్ ఆఫ్ ఎస్గా తీసుకుంటాం. సో ఈ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ మొత్తం ఎన్ని ఉంటాయి? 1 to 100. సో సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సో 1 to 100 వరకు న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, మొత్తం కూడా 100 అది. సో ఇందులో 4 టేబుల్లో కానీ 6 టేబుల్లో కానీ డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయి మనం ముందుగా తెలుసుకుందాం. సో 4 టేబుల్లో డివైడ్ అయ్యే వాటిని మనం ఎన్ ఆఫ్ ఈవన్గా తీసుకున్నట్లయితే అలాంటివి ఎన్ని ఉంటాయి మనకి? సో మనకి 4 1 4 దగ్గర నుండి 4 25 100. సో 1 to 100 వరకు ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్లో మనకి 25 మల్టిపుల్స్ 25 డివిజర్స్ ఉంటాయి. 25 నెంబర్స్ 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి అన్నమాట. 4 1 4 దగ్గర నుండి 4 25 100 వరకు, అంటే మొత్తం 25 మల్టిపుల్స్ ఆర్ దేర్ ఫర్ 4 టేబుల్. ఓకే. సో ఎన్ ఆఫ్ ఈవన్ మనం 25గా తీసుకుంటాం. పి ఆఫ్ ఈవన్ ఎన్ ఆఫ్ ఈవన్ బై ఎన్ ఆఫ్ ఎస్. సో 25/100. అట్లానే 6 టేబుల్లో డివైడ్ అయ్యే మల్టిపుల్స్ ఇందులో ఎన్ని ఉంటాయి? 6 టేబుల్లో వచ్చే మల్టిపుల్స్ 100 లోపు. సో దాన్ని మనం ఎన్ ఆఫ్ ఈ2గా తీసుకున్నట్లయితే, సో ఇక్కడ ఈ 1 నుండి 100 లోపు 100 వరకు 6 టేబుల్లో క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ అంటే మనం 6 1 6 దగ్గర నుండి 6 16 6 16 96, అంటే 6 దగ్గర నుండి 96. సో ఫస్ట్ మల్టిపుల్ 6, లాస్ట్ మల్టిపుల్ 96. సో ఆ లాస్ట్ మల్టిపుల్ ఎంత వస్తుంది? 6 16 అంటే 16 మల్టిపుల్స్ ఉన్నట్టే. సో ఈ 1 నుండి 100 వరకు 16 నెంబర్లు, 16 నెంబర్స్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 6. దట్ మీన్స్ దే ఆర్ డివిజిబుల్ బై 6. సో మల్టిపుల్స్ అంటే ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఖచ్చితంగా డివైడ్ అవుతాయి. 6 టేబుల్లో వస్తున్నాయి కాబట్టి 6తో డివైడ్ అవుతాయి. సో దీన్ని మనం పి ఆఫ్ ఈ2గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఎన్ ఆఫ్ ఈ2 బై ఎన్ ఆఫ్ ఎస్. సో ఇక్కడ మనకి డివిజిబుల్ బై 4 or 6 మధ్యలో 2 ఈవెంట్స్ మధ్య ఆర్ వచ్చిందంటే మనం యూనియన్ కనుక్కోవాలి. పి ఆఫ్ ఈ1 యూనియన్ ఈ2. మరి పి ఆఫ్ ఈ1 యూనియన్ ఈ2 అంటే అకార్డింగ్ టు అడిషనల్ థియరమ్ ఆన్ ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈ1 ప్లస్ పి ఆఫ్ ఈ2 మైనస్ పి ఆఫ్ ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2. అంటే ఈ 2 మల్టిపుల్స్కి కామన్గా ఉన్నటువంటి మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయని చెప్పేసి. సో ఈ1లో మనకి 4 టేబుల్లో పోయే నెంబర్స్, ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్లో 4 టేబుల్లో పోయేవి 4 8 12 16, ఈ విధంగా లాస్ట్కి 100 కూడా మనకి అప్ టు 100 మనం తీసుకుంటున్నాం. అట్లానే ఈ2 వచ్చేసరికి 6 టేబుల్లో క్యాన్సిల్ అయ్యే నెంబర్స్, ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్లో 6 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేవి 6 12 18 24 అండ్ సో ఆన్. సో లాస్ట్ మల్టిపుల్ వచ్చేసి మనకి 96 ఉంటుంది. 6 16 96. సో ఇప్పుడు వీటికి ఇంటర్సెక్షన్. సో ఇంటర్సెక్షన్లో వచ్చే ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 4 ఇక్కడ లేదు, 6 అక్కడ లేదు, 8 ఇక్కడ లేదు. రెండిట్లో కామన్గా ఉన్నటువంటి ఫస్ట్ మల్టిపుల్ 12. ఓకే. సో ఈ ఇంటర్సెక్షన్లో 12తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 24 వస్తుంది. ఇక్కడ కూడా 4 5 20, 4 6 24. అట్లా లాస్ట్కి ఇక్కడ మనకి 96 కూడా వస్తుంది 4 టేబుల్లో, 4 24. అట్లానే 6 టేబుల్లో కూడా 96 వస్తుంది. సో 96 అనేది మనకి లాస్ట్ మల్టిపుల్, లాస్ట్ నెంబర్. ఓకే. సో మరి వీటిని ఏ మల్టిపుల్స్గా మనం ట్రీట్ చేయొచ్చు? ఇవన్నీ కూడా మనం 12 టేబుల్లో వచ్చే నెంబర్స్గా మనం అనుకోవచ్చు. 12 1 12 2 12 3 36 4 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది. తర్వాత 48 4 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది. ఈ విధంగా చూసినప్పుడు 12 దగ్గర నుండి 96 వరకు మరి ఈ మల్టిపుల్స్ మొత్తం ఎన్ని ఉంటాయి? ఎన్ ఆఫ్ ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2. సో దీస్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 12 ఫ్రమ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్. మొట్టమొదటి 100 న్యాచురల్ నెంబర్స్ నుండి ఇవన్నీ కూడా 12 మల్టిపుల్స్. సో 12 1 12 8 అంటే మొత్తం ఎన్ని ఉంటాయి? ఇవి 8 నెంబర్స్ ఆర్ దేర్. సో పి ఆఫ్ ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2
P of E1 intersection E2. N of E1 intersection E2 by N of S. That means 8 by 100. So మనకి divisible by 4 or 6. R అంటే యూనియన్ కనుక్కోవాలి. సో P of E1 union E2 is equal to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది ఎడిషన్ థియరం ఫార్ములా. సో 25 by 100 plus 16 by 100 minus 8 by 100. సో డినామినేటర్ అనేది మనకు 100గా ఉంటుంది. న్యూమరేటర్ 25 plus 16 41. 41లో 8 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 33. సో దిస్ ఈజ్ ద ప్రాబబిలిటీ of the numbers divisible by 4 or 6. So 33 by 100. So option 3 అనేది మనకి రైట్ ఆప్షన్.